నిజంగా మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఏదన్నా సాంగ్ వినేటప్పుడు ఈ లిరిక్ నేనేనా రాసింది నేనేనా? అంటే ఇట్లా ఆలోచించిందని ఎప్పుడన్నా అనిపిస్తదా ఇప్పుడు? ఇప్పుడు విన్నప్పుడు ఎప్పుడన్నా? అనిపించలేదండి. ఎందుకంటే నేనే కదా రాశాను. ఆ! అయ్యా! ఇది ఇంకా క్రేజీ. జనరల్లీ ఇప్పుడు నేనైతే నాకు ఇంతకు ముందు చూసుకున్న ఇంటర్వ్యూస్ ఏదన్నా చూసినప్పుడు, అయ్యో! నేనప్పుడు అట్లా చేసినా, ఇట్లా అయితే మంచిగుండు అని అనిపిస్తది సార్. కాదు సెలబ్రిటీల మీరడిగేది విషయం మరి. ఇలాగైనా ఇంకొంచెం రాసుండొచ్చు కదా! అని లేదా అనిపిస్తాం. హ్మ్. నేనేనా అట్లా చేసింది, అయ్యో! నేను అట్లా చేయకుంటే బావుండు అని గూడా ఎప్పుడన్నా అట్లా హ్మ్. అంటే హ్మ్. సాధారణ మనుషుల్లో చూస్తాం సార్ సెలబ్రిటీల ఒకవేళ విషయంలో. ఒకవేళ అలాంటి లోపం గనక మన పాటల్లో కనపడకపోతే, హ్మ్. నేను రాసిన పాటలో నాకు కనపడి ఉండకపోతే, అలాంటి లోపం కనపడకపోతే అదే నా ఆఖరి పాట అయ్యుండేది. ఎందుకంటే లోపభూయిష్టంగా లేని ఒక అద్భుతమైన పాట రాసిన తర్వాత ఇంకెందుకు నేను నా జీవితంలో నేను శిఖరాన్ని అధిరోహించేసాను గదా! హ్మ్. అనిపిస్తది. సో, ప్రతి ఈ పాటలోనూ ఏదో ఒక లోపం కనిపించి, ఆ లోపాన్ని తర్వాత పాటలో సరిజేసుకుంటా ఉండగా, ఆ తర్వాత పాటలో కొత్త లోపం కనిపించడం వల్ల ఇంకో పాటలు ఇంకా బాగా రాయడానికి ప్రయత్నిస్తూ ఇదొక జిలేబీ చుట్టలాగా అలా వెళ్ళిపోతూ ఉంటదనమాట. సో, కొన్ని లిరిక్స్ చూసినప్పుడు ఇది నేనేనా రాసిందని ఆశ్చర్యానికి ఖచ్చితంగా లోనై ఉంటారు ఏదో ఒక సందర్భంలో. కొన్ని నా వల్ల కాకపోయినా దర్శక నిర్మాతల బలవంతం వల్ల కూడా మార్చినియి ఉంటాయి కదా! హ్మ్. అంటే నేనేంటంటే ఒక 90, 95% గొప్ప లైన్స్ ఆ పాటలో ఉన్నాయనుకున్నప్పుడు, ఆ 10%, 5% గనక రాజీ పడకపోతే ఈ మంచి లైన్‌లు కూడా సమాజానికి అందించం అని జెప్పి హ్మ్. కొన్ని పాటలు రాజీ పడతా ఉంటాను. హ్మ్. అలాంటి పాటల్లో ఉన్న ఆ 10% లోటుని వేరే పాటల్లో తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం.